Yesu majaya puto Yerusalemu
ప్రవేశము చేసినను ప్రభువా
దయచేసి లేచి నిలబడుతుండగా అలా నిలబడుతుండగా పాపంతో ప్రార్థన చేస్తుందా వ్యక్తిగతంగా ఎవరు అలాగే మన కుటుంబ సభ్యులు మన రక్త సంబంధికులు మన సంఘస్థులు మన సత్యపల్లి పట్టణస్థులు మన తెలుగు రాష్ట్రాలు భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మానవుడు చేసినటువంటి పాపములను దోషములను అతిక్రమములను ఆయన ఇష్టం లేని ప్రతి నీచ కార్యాన్ని ఆయన ఎదురు ఒప్పుకున్నప్పుడు పశ్చాత్తాప హృదయాలను ఆయన సన్నిధికి పోతాం. దయచేసి ప్రాంతంలో అపరేకి కూర్చుంటే మా ప్రేమ కలిగిన ప్రియములో సర్వాధికారి పాపులను నీచులను దుర్మార్గులను అసహ్య కార్యములు చేసిన మేమందరం ఈ సన్నిధానాన్ని వస్తున్నాం. వ్యక్తిగతంగా మేమందరం మా కుటుంబ సభ్యులు మా
తోబుట్టువులు, మా రక్త సంబంధికులు, శ్రేయస్సులు, శ్రేయభిలాషులు, సన్నిహితులు, మా సంఘ మార్క్స్ మెమోరియల్ సెక్రటరీ కనిపించవచ్చు. సంఘ బిడ్డలు, యావత్ సంఘం, మా సత్తెనపల్లి పట్టణ సంఘం, మా తెలుగు రాష్ట్ర ప్రజలు, మా భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మానవుడు చేసినటువంటి పాపములు, దోషములు, అతిక్రమములు, ప్రతి నీచ కార్యాలు, వాటిని బట్టి ఆయన మీ పాదాలు చెందుకు వస్తూ మమ్మల్ని క్షమించమని అడుగుతూ ఉన్నాం, గోజాడుతూ ఉన్నాం. నువ్వెంతైనా ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు కనుక, కృపా సత్య సంపూర్ణము కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం తండ్రి, దయతో మా అపరాధములన్నింటినీ మన్నించండి. మీరు కలుగు చేసినటువంటి ఈ కనులతో, నేత్రములతో చెడు చూపులు చూస్తూ, మీరు మాకు కలుగు చేసిన ఈ చెవులతో చెడ్డ మాటలు వింటూ, మీరు మాకు కలుగు చేసిన ఈ నోటి ద్వారా చెడ్డ మాటలు పలుకుతూ, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ హృదయంలో ఆయన మీకు స్థానం ఇవ్వాల్సిందో శరీర కార్యాలకు, అపవిత్రాత్మకు చోటిస్తూ ఆయన మిమ్మల్ని దూరం చేస్తూ, ప్రతి ఆశీర్వాదానికి దూరం అవుతున్నటువంటి ఈ పాపలతో మమ్మల్ని క్షమించున్నాయి. ఈ పాదాలు చెప్పుకొస్తున్నాం. దయతో మా అపరాధంలో మన్నించి క్షమించి మమ్మల్ని దీవిస్తారని నమ్ముతూ ఈ మరొక స్థూపులు ఈ లోకానికి త్వరగా తిరుగురానైనటువంటి గజలేయుడు నిజదేవుడు యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి పిల్లలు. సమయంలో దేవుని ఏర్పాటు చేయబడిన వేద పఠనాలు, లేఖన భాగాలు చదువుగా కీర్తన గ్రంథం 24వ సంకీర్తన, 24వ సంకీర్తన 7 నుండి 10 వచనాలు కలిగినటువంటి భాగాన్ని సహోదరులు కోట జూలియస్ కైసర్ గారు ఈ భాగాన్ని ప్రకటన చేసి చదివి వినిపించాల్సిందిగా కోరుతున్నాను. రెండవ భాగం సువార్త పాఠ్య భాగంలో ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 19 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుండి 19 వచనాలు కలిగినటువంటి భాగాన్ని శ్రీమతి జమలముడి మేరీ గ్రేస్ పార్క్ గారు భాగాన్ని కలిగించి చదివించాల్సింది కోరుతున్నాను. మొదటి భాగం చదువుగా వింటారు. కీర్తన గ్రంథం 24వ సంకీర్తన 7 నుండి 10 వచనాలు కలిగిన భాగం చదువుతారు. ఈ పరిశుద్ధ ఆరాధనలో దైవదాసులు చేయబడిన భాగము సంకీర్తనలు 24వ అధ్యాయం 7వ వచనం నుంచి పూర్తిగా చదువుతున్నాను. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడి మాటలను
ఈ పునరుద్ధరణ దినముకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి స్వార్థ వాక్యంగా యోహాను స్వార్థ 12వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుతున్నాము. మరునాడు ఆ పండుగకు వచ్చిన ఓ జనసమూహం యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు కట్టెలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి చేయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసింది. సియోను కుమారి భయపడకు, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండేను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయన కూర్చి వ్రాయబడని వారు వాటిని చేసినని జ్ఞాపకము తెచ్చుకొని ఆయన రాజును సమాజం నుండి పిలిచి వృద్ధులకి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చింది. అందుచేత ఆయన ఆ సూచక్రియలు చేసినని జనులు విని ఆయన ఎదుర్కొనబోయింది. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమై పోయినవో చూపుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునే దేవుడు పరిశుద్ధ వాక్యం ఇచ్చిన కాక. ఆమేన్. స్థానిక సంఘ బిడ్డలు ఒక ప్రత్యేకమైన పాట పాడాల్సింది కోరుకుంటున్నాను. రెండవ స్థానిక సంఘ క్వైర్, ఆ తర్వాత సహోదరులు కూచిపూడి ఓరు శాండ్రాజు గారు వారు ఒక ప్రత్యేకమైన పాట పాడాల్సింది. క్వైర్ కూడా లేరు ఇక్కడ, స్థానిక క్వైర్ వారు లేరా? నేనే పాడతాం వేసుకుని. సమయం చాలా తక్కువగా ఉంది, దాన్ని మనం ఉపయోగించుకున్నాం. లేదా దయచేసి రావాలి అశోక్ గారు బాగా
అన్యదర్శుల కొరకు ప్రతీక. దేవుని స్తోత్రం. మేధారుడై కూర్చున్నటువంటి యేసయ్యని ఉద్దేశించి వారి వారు ఓ మేఘమా నాలో నా కురియుమా ఎత్తిన నేలని నీవైపే చూస్తున్నా.
సిస్టర్ కష్టమైన మాట్లాడుతున్నారు. ప్రాబ్లం చేసుకుంటుంది కదా, దయచేసి స్థలంలో వస్తుంది ఎక్కడ కూర్చోండి. ప్రాబ్లం చేసుకుంటాం. పురుషులు ప్రతి ఒక్కరు, స్త్రీలు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ప్రార్థన కూర్చోండి. పురుషుల నుండి ఆ సంఘ ప్రెసిడెంట్ అయినటువంటి సహోదరులు నుండి వాళ్ళు ప్రార్థన చేస్తారు. స్త్రీల నుండి చవపల్లి స్వామి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుంది. మహాపరిషత్తులను మహోన్నతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాను ప్రభా. పాపులమైనటువంటి మా కోసం ప్రభా, పరలోకం నుంచి ఈ భూలోకానికి ఎత్తించిన మా కోసం మమ్మల్ని రక్షించుకునే ప్రభా, మా పాపముల నుంచి మోచించుకునే ఆ శిలువలోనైనా మీ ప్రాణాలను అర్పించి మీ రక్తంతో మా కోసం కార్యక్రమాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ దినంలో నేను పరిశుద్ధ దినంలో మీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి కనపరిచి మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యము ఈ దినం మా జీవితాల్లో మీరు మాకు దయచేసినందుకు వందనాలు. ఇప్పటి వరకు మీరు మాకు క్షేమం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, అయా మమ్మల్ని కాపాడిన విధానంపై కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘమంతటిని మీరు పెట్టవలసిన జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గత వారంలో జరిగిన ప్రతి కార్యక్రమం మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వారంలో జరిగినటువంటి ప్రతి ఆరాధన కార్యక్రమాలు మీరు తోడేయండి, నడిపించుకుని సన్నిధిస్తున్నాం. నైనా మా తండ్రి, మా యొక్క సంఘ కుటుంబాలని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చండి. నేను కుటుంబాల్లో కావాల్సిన నెమ్మది, శాంతి, సమాధానం కలిగించేయండి. ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. నేను ప్రతి సమస్య నుంచి విడుదల తెచ్చేయండి. సన్నిధిలో ఉంచున్నాం. ఈ సన్నిధికి నైనా వీళ్ళు ఏ అవసరాలు వచ్చినారో మీరన్నీ ఎరిగిన దేవుడు, హృదయాలు పరిశీలించే దేవుడు. అయా ప్రతి ఒక్క అవసరాన్ని మీరు తీర్చి మీ సన్నిధిలో నేను కావలసిన సంతృప్తిని మేలులన్నీ దయచేయమని సన్నిధించు. ప్రతి బిడ్డనైనా ఆశీర్వదించబడి నైనా మా తండ్రి మరి కుటుంబాలు చేయడానికి సహాయం దయచేయండి. యవనస్తులను, వృద్ధులను, స్త్రీల సమాజాన్ని, స్త్రీల చుట్టూనే మీరు జ్ఞాపకం చేసుకోండి. కమిటీ వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. మంచి తలాపులతో నైనా ముందుకు వెళ్ళడానికి దయచేయండి. ఐక్యత, సమాధానం కలిగించేయండి. సంఘాన్ని దీవించండి. సంఘ కాపాడు జ్ఞాపకం చేసుకోండి. తప్ప దేవ మా తండ్రి మరి యొక్క బిడ్డల హైదరాబాద్ ప్రాంతంలో సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉండగా మంచి సంఘాలైనా కాపురికి దయచేసి సన్నిధించున్నాం. అలాగే మా సంఘానికి కూడా నేను ఒక మంచి కాపురిని మీరు అనుగ్రహించమని సన్నిధించున్నాం. ఆత్మీయంగా మమ్మల్ని అభివృద్ధిలోనికి తేవడానికి, అలాగే మమ్మల్ని అందరూ జీవితం చేసేటువంటి మంచి కాపురిని మీరు మమ్మల్ని అనుగ్రహించమని సన్నిధించున్నాం.
సహాయం చేయండి. అలాగే మా ప్రకారం ప్రతి బిడ్డను పేరు వస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి. ఈ గాయంలో హస్తంలో తాకి స్వస్థతను కలుగుచేయండి. ఈ వాతావరణాన్ని నేను మాకు అనుకూలపరిచిన తీవ్రమైనటువంటి ఎండల నుంచి ప్రతి బిడ్డను మీరు కాపాడుకుని వచ్చిన సంఘాన్ని నా నాటికి అభివృద్ధి చేయండి. నాయన నీ దాసులు ఈ సన్నిధిలో నిలబడి వర్తమానంలో అందించినట్టుగా ఈ స్థిరోచాలను మొదలుపరిచి శ్రేష్టమైనటువంటి మాటలు ఈ వాక్య వర్ణాలను తండ్రి మాకు బోధించలాగా ఈ పరలోక జ్ఞానమును మీరు అనుగ్రహించండి. ఈ ఆత్మతో అభిషేకించండి, ఈ శక్తితో బలపరచండి. నాయన మా తండ్రి మా హృదయాలకు అవసరమైనటువంటి వాకులను మీరు అనుగ్రహించండి. మా హృదయాలు మీ మాటల ద్వారా సరిచేయబడినట్టుగా సహాయం దయచేయండి. ఈ మాటలను స్వీకరించి నాయన వాటిని అనుసరించడానికి కావలసిన మనస్సును కూడా మాకు అనుగ్రహించండి. మా మనస్సులో అటు ఇటు పోకుండా ప్రభా ఈ వాక్యంపై మా యొక్క దృష్టిని కేంద్రీకరించి శ్రద్ధగా ఆలోచించి ప్రభా ఈ మాటలనైనా మా జీవితాల్లో అన్వయించుకోవచ్చు. నీకు సాక్షులుగా అనేకులకు మాదిరికరంగా మేము జీవించినట్టుగా సహాయం చేయండి. ఈ వారం మీ యొక్క ఆలయంలో ఈ ఆలయం చుట్టూ మీ కంచె వేసి భద్రపరచండి. ఆలోచనలను మీరు దూరపరచండి దేవా. అలాగే మా తండ్రి మన ఎలక్షన్ జరగలేక మంచి ప్రభుత్వాలను మంచి నాయకులను కూడా ఆయన మాకు అనుగ్రహించండి. ప్రజల క్షేమాన్ని కాంక్షించేటువంటి నాయకులను మీరు అనుగ్రహించమని క్రైస్తవ్యానికి ఆయన మా తండ్రి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి నాయకులను తండ్రి మాకు అనుగ్రహించమని కూడా ఈ సన్నిధిలో అడగవచ్చు. మరొకసారి సభమందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిన వారిని క్షేమంగా త్వరగానైనా ఈ సన్నిధిలోనికి తెమ్మని ఈ సన్నిధిలో అడగవచ్చు. ఈ కొద్ది విన్నపాలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి విజ్ఞప్తి చేసి వెళ్ళవచ్చున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అలా నిలబడేట్టుగా దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుండి 795వ పాట నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా. ఈ పాటను వాయిద్యులను అనుసరిస్తూ పాడుతుండగా దయచేసి వాయిద్యులు అందరు లేచి నిలబడకుండా ఆనందపడడం జీవుగా ప్రభువు స్తుతిస్తూ ఆరాధిద్దాం. జీవుగా ఉత్సాహంగా ప్రభు స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తి
గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై వచ్చుచున్నాడు. పాపం చేస్తున్నాం. మహాగరుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజుల రాజు, నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చారయ్యా, వదనాలు. ఆనాడు శరాబులు, మహాదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేశారు. నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. మిమ్మల్ని ఎంత స్తుతించి ఎంత ఆరాధించినా అది తక్కువే నాయన. ఎందుకంటే మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు లెక్కలేనివన్నీ ప్రభువా. అవి లెక్కించుటకు కూడా సరిపోనైనటువంటివి, లెక్కకు విస్తారమైనవి. స్తుతులు స్తోత్రములు. మా జీవితాల్లో ఎన్ని మేలు చేశావయ్యా, ఎన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశావు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. రాను దినాల్లో ఇంకా ఉజ్జీవముగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యము కలుగుతుంది. బిడ్డలు ఎంతమంది అయితే మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించారో మీకు తెలుసు నాయన. సమస్తాన్ని చూస్తున్న దేవుడు అంటే బిడ్డల్ని ఎలాగైనా మీరు దీవించి ఆశీర్వదించే దేవుడు కనుక నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించినట్టుగా మీ దాసుడు అల్పుడు అయోగ్యుడు కనుక మీ చాటును మరుగుపరిచి బిడ్డలతో మాట్లాడి వాక్యంలో ఉన్న ప్రతి సత్యాన్ని, మర్మాన్ని బిడ్డలకు బయలుపరిచి ప్రేమతో అంగీకరించలాగా సహాయం చేయమని దీవించమని నజరేయుడులో నిజదేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి బ్రదర్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యనామంలో మీ అందరికీ, సంఘమంతటికి, అలాగే బైక్ తరంగాల ద్వారా ఆరాధనలో పాల్గొంటున్నటువంటి సత్తెనపల్లి పట్టణస్థులకు, వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము. మీ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి తెరవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 19 వచనాలు కలిగినటువంటి ఈ భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఇదే భాగం మనం మిగతా ముగ్గురు సువార్తకులు కూడా రాశారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 11 వచనాలు, మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 11 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుండి 40 వచనాలు. ప్రియులారా, మనం ఈ 4 భాగాలు, ఈ 4 సువార్తికులు ఇదే భాగాన్ని వారు రాశారు. పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తికులు ఒకే సందర్భాన్ని వ్రాసినటువంటి సంఘటనలు చాలా తక్కువ. అందులో ఇదొకటి అన్నమాట. 4 సువార్తికులు దానిని రాశారంటే అది చాలా ప్రాముఖ్యమైనదని అర్థం. అంటే మిగతావి కాదని కాదు, ఇవి చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు కాబట్టి వీళ్ళ 4 సువార్తికులు కూడా ఈ సందర్భాన్ని రాశారు. ఏమిటది? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువకు అప్పగించుకునే ముందు ఆదివారం, దానినే మనం మట్టల ఆదివారం, హామ్ సండే అన్నాం. యెరూషలేము జయప్రవేశం. యెరూషలేముకి ఆయన మరి ఉత్సాహంతో యెరూషలేమును దర్శించడానికి వెళుతూ ఉన్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా,
ఆనాటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పండుగకు వెళుతున్న ఆ సందర్భంలో చెదిరిపోయినటువంటి యూదులు వారు ఆ పండుగకు వచ్చేవారు అన్నమాట. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు, యెరూషలేము ప్రాంతస్తులు, చెదిరిపోయిన యూదులు వీరందరూ కూడా కలిసి దాదాపు ఇంచుమించు 27 లక్షల మంది 27 లక్షల మంది ఈ పస్కా పండుగకు వచ్చేవారు అన్నమాట. అయితే ఈరోజు ఒక మంచి విషయాన్ని మీ ముందు చాలా ఆశపడుతూ ఉన్నాను. ఈ 27 లక్షల మందిలో 5 గుంపులు ఉన్నారు అక్కడ. 5 గుంపులు. చాలా ప్రాముఖ్యమైన సందేశం పిల్లల జాగ్రత్త వినండి. అంటే ఈ 5 గుంపులలో ఏ గుంపుకైనా చెందిన వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ అందరూ ఒకే గుంపుకు చెందిన వాళ్ళు ఉండరు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 5 గుంపులు ఉన్నాయి. ఈ 5 గుంపులలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరెవరు ఏ గుంపులో ఉన్నారో ఈరోజు తెలుసుకోవాలి మనం సత్యాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు జయప్రవేశం చేస్తూ ఉన్నాడు. యెరూషలేముని దర్శించడానికి ఉత్సాహంతో వస్తా ఉన్నాడు ఆయన. ఆనాటి ప్రజలు ఆయన్ని మరి ఉత్సాహంగా ఆయన్ని ఆహ్వానించారా? ఉత్సాహంగా ఆరాధించారా? ఉత్సాహంగా ఆయన మాటలు ఆలకించారా? ఉత్సాహంగా ఆనందంతో ఎగిరి గంతులు వేశారా? ఆయన్ని ఎలాగా ఆహ్వానించారు? ఆయన్ని ఏం చేశారు ప్రజలు? ఆనాటి ప్రజలు ఈ 5 గుంపులలో ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి అందుకనే తెచ్చి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 19 వచనాలు కలిగినటువంటి ఈ భాగంలో నుంచి మొదటి గుంపు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు వాళ్ళు? యేసయ్య మరి యెరూషలేము జయప్రవేశముతో సంతోషముతో వారిని మరి వారి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఏం చేశారు? మొదటి గుంపు దయచేసి చూడండి. 12, 13 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి పిల్లలు. 12, 13 వచనాలు. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహం యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు పట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఆ మాట గమనించాలి. కేకలు వేసిరి. ఎలాగా? సంతోషముతో, ఆర్భాటముతో, ఆనందముతో కేకలు వేశారు, స్తుతించారు, ఆరాధించారు. ఈ 27 లక్షల మందిలో ఒక గుంపు ఆయన్ని ఆరాధించేవారుగా ఉన్నారు, గంభీరముగా, ఉత్సాహముతో. అందుకనే ఈ గుంపు పేరు ఉత్సాహభరితమైన గుంపు. ఉత్సాహభరితమైన గుంపు, అండ్ ఎంథూసియాస్టిక్ గ్రూప్. ఉత్సాహభరితమైనటువంటి ఒక గుంపు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఏమని? సియోను కుమారి. దానికి ముందు పిల్లరా మనం చూస్తే ఏముంది రాయబడింది అక్కడ? ప్రభు పేరిట వచ్చువాడు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక, జయము జయము అని కేకలు వేస్తూ ఆయన్ని ఆరాధించారు. దేవుని బిడ్డలారా, ఆయన మందిరంలో ఉన్నటువంటి మనం ఆరాధిస్తున్నామా మనం ఆయన్ని? ఈ ఉత్సాహభరితమైన సంతోషముతో, ఆనందముతో కేకలు వేస్తున్నామా మనం? అసలు ఎంత బాగుందండి దేవుని వాక్యం. పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. ఎలా నమస్కారం చేయాలి? ఎలాగ దేవుణ్ణి స్తుతించాలి? ఎలా ఆరాధించాలి? కూర్చొని కాలు మీద కాలేసుకొని ఇట్లా ఆలోచన చేసుకుంటా ఇందుకా వచ్చేది మనం దేవుని మందిరానికి? దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం? నువ్వు చప్పట్లు కొట్టుకో, నువ్వు ఆరాధన చేసుకో, నువ్వు పాడుకో, గొంతు చించుకో, మాకేం పని?
మేము మాత్రం కదలకుండా కూర్చుంటాం, ఇట్లా చేతులు పెట్టుకొని ఉంటాం, అవసరమైతే ఎనకాల ఇట్లా చేతులు పెట్టుకొని ఉంటాం. నువ్వు వాడుకోయా, నువ్వు ఆరాధన చేసుకుని నువ్వు స్థుతించుకో, మాకేం పని అన్నట్టుగా ఉంటున్నామా మనం? ఆ గుంపు ఉత్సాహముగా ఆనందముతో సంతోషముతో కేకలు వేస్తున్నారు. జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. ఉందా మనలో? ఈ గుంపులో ఉన్నామా మనం? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 47వ సంకీర్తన చూడండి, మొదటి వచనంలో ఏముందో. 47వ సంకీర్తన మొదటి వచనంలో ఏముంది అక్కడ? సర్వజనులారా, అందరు చూడాలి ఈ మాట, ఈ మాట అందరూ చూడాలి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. చదవండి పిల్లలు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. సర్వజనులారంటే కేవలం ఇశ్రాయేలు కాదు, కేవలం యూదులే కాదు, క్రైస్తవులమైన మనమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశస్తులు, ప్రతి మానవుడు, ప్రతి మనిషి, నేను ముసలోడులే, నేను ముసల్దానిలే, నేనేమో ఆరాధించాలి అని కూర్చోవడం కాదు. సర్వజనులారా, పిల్లలను పెద్దలను. ఆ మాట ఎంత బాగుంటుందండి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. బాలురును వృద్ధులను ఉందా లేదా? ఉందా చిరకం? సమస్త భూజనులారా మరియు అధిపతులారా, అందరం, వృద్ధులు, బాలురు, యవ్వనులు, ముసల్దారులే, ముసలోడులే, నేనేమో ఆరాధించాలి కాదు. మన దేవుడు గొప్ప దేవుడు, పూజనీయుడు, సర్వాధికారి. ఈ ప్రపంచంలో యేసయ్య నామానికి మించిన నామం ఎక్కడుందండి? ఇంత గొప్ప నామాన్ని ఆనాడు యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ దేవదూతలు, ఆ శరాబులు అంటే 6 రెక్కలు కలిపి 2 రెక్కలతో ఎగురుతున్నాయి, 2 రెక్కలతో ఆయన చూడలేక కళ్ళు మూసుకున్నాయి, 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకున్నాయి. మహాదూతలు ఆరాధిస్తుంటే నీకు నాకేమైంది? ఎందుకు ఆరాధించలేకపోతున్నావు ఆయన్ని మనసారా? ఎందుకంటే వాక్యము కొంత తెలిసి, కొంతమందికి కొంచెం తెలిసి తెలియక, ఇంకొంతమంది ఏమో సిగ్గు. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఆరాధిస్తే, చేతులెత్తి దేవుని స్తుతిస్తే ఏమనుకుంటారు? నన్ను ఏమనుకుంటారండి? సిగరెట్ తాగేవాడు, బీడీ తాగేవాడు సిగ్గుపడాలి. నువ్వెందుకు సిగ్గుపడాలి? ప్రభువును ఆరాధించే వాళ్ళు సిగ్గుపడటం ఏంటండి? బైబుల్లో ఉన్న మాట సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఇది మనం ఒక మాట నమ్మండి. గిటార్ ప్లే చేయాలంటే చాలా కష్టం. గిటార్ అంత ఈజీగా రాదు.
సితార్ అంత ఈజీగా రాదు, వీణ అంత ఈజీగా రాదు. ఆ ఫ్యాట్ సహోదరులు ప్రజలు మన కాపు ఇవన్నీ అంత ఈజీ కాదు. కానీ అందరికీ సులభమైంది నేర్చుకోగలిగింది ఏమిటి? కనీసం ఇది కూడా పెట్టకపోతే ఎందుకు నీవు కనీసం చప్పట్లు పట్టకపోతే? జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. ఆర్భాటం అంటే మనం పాడతాం కదా, మనం రండి ఉత్సాహించి పాడుదాము ఇట్లా ఏమండి? ఎట్లా పాడాలి మనం? రండి ఉత్సహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆరాధిస్తున్నామా? ఆయన మందిరానికి వచ్చినప్పుడు ఉత్సాహంగా ఆర్పాటముతో ఆరాధిస్తున్నామా ఆయన్ని? ఆ గుంపు చూడండి, ఒకసారి చూసి నేర్చుకుందామండి. జయము 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 అంటూ ఇశ్రాయేలు రాజుకి స్తోత్రగానము స్తుతించి ఆర్భాటముతో ఆరాధించారు. ఉత్సాహభరితమైన గుంపు అలా ఉండాలండి. దేవుని బిడ్డలమైనటువంటి నీవు నేను మందిరానికి వస్తే చచ్చిపోయిన వాళ్ళగా, చచ్చిపోయిన వాళ్ళగా ఉండకూడదు. ప్రేత వస్త్రములు కట్టుకొని కదలకుండా ఉండకూడదండి. ఆయన మందిరానికి వస్తే ఉత్సాహం రావాలండి, జీవం రావాలండి. ఆయన మందిరానికి వచ్చినప్పుడు ఉత్సాహంతో ఎగిరి గంతులు అట్ట అని చెప్పేసి పక్కన నుండి దోచేయకూడదు. ఉంటారులే కొంతమంది, పక్కన నుండి కూడా దోచేసి అని ఎగిరి పడతా ఉంటారు. అది కాదు. మర్యాదగా, మన దేవుడు మర్యాద క్రమం కలిగిన దేవుడు. ఏ స్టోర్ కొంతమంది కట్టారు, ఏ స్టోర్ చేసి అది కాదు. మర్యాదగా క్రమముగా మన దేవుడు గొప్ప దేవుడు, ఆరాధనకు యోగ్యుడు. చక్కగా మన స్వరములెత్తి చక్కగా పాడాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి. కేకలు వేస్తూ ఏ తప్పేమో చెప్పండి. నిన్నేమన్నా అంటే ఊరుకుంటావా నీవు? ఒకటంటే 10 మాటలు వదులుతావుగా. ఒక్క మాట అంటే 10 మాటలు వదలవా నువ్వు? గొంతు దించుకొని మరి ఇక్కడేమైంది? గొంతు దించుకొని ఆరాధించడానికి ఏమైంది? ఇక్కడ వద్దాం. ఎందుకంటే పక్కన వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, అబ్బో ఎంత భక్తి పరుడో ఇప్పుడు ఆరాధిస్తుంది అనుకుంటారనే. మార్పు రావాలి మనలో, తప్పులేదు. చాలా విషయాలు ఉన్నాయి పిల్లరా. త్వరగా మనం ఎన్నో విషయాలు చెప్పొచ్చు. ఈ ఒక్క విషయం లేదా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆ మాట వినండి. తర్వాత ఈ మాటలు చెప్తారో లేదో తెలియదు, కానీ ఈ జీవితంలో నిజంగా మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలంటే సత్యము చెప్తున్న మాట. ఆయన్ని ఉత్సాహంగా ఆరాధించండి, సంతోషంతో గంతులు వేస్తూ ఆరాధించండి. ఇక్కడ వినపట్టలేదంటాయా? ఒకసారి చూసుకోండి. వెనపన్న వాళ్ళకి వినపట్టలేదంటే కొంచెం చూసుకుంటాయా? దేవుని బిడ్డలారా, ఎక్కువ తీసేయండి. ఆయన ఆరాధిస్తున్నామా, స్తుతిస్తున్నామా, ఘనపరుస్తున్నామా? ఆ గుంపు, ఒక గుంపు దేవుని ఆరాధించారు, ఉత్సాహభరితంగా ప్రభుని స్తుతించారు. ఇది మొదటి గుంపు. రెండవ చూద్దాం వెళ్ళిరా. ఈ 27 లక్షల మందిలో ఇంకొక గుంపు ఏమిటో మనం చూడబోతూ ఉన్నాం. 16వ వచనం చూడండి. నేను చదువుతున్నాను. 16వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. ఇది రెండవది. ఆయన శిష్యులు మొదట ఆయన మాటలు, ఈ మాటలు గ్రహింపలేదు. దీనినే అపస్మారక స్థితిలో ఉన్న గుంపు. అపస్మారక, దే ఆర్ అన్కాన్షియస్నెస్, an unconscious group. అంటే ఏమి తెలియని పరిస్థితి అన్నమాట.
అయోమయ పరిస్థితి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇదో సౌండ్ సిస్టమ్ మనకు ఆపరేటింగ్ రావట్లేదు చూడండి. ఇదన్నమాట అయోమయ పరిస్థితి. ఎంత డిస్టర్బెన్స్ ఉంది చూడండి. అక్కడ కూడా శిష్యులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఏమిటది? యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ జయప్రవేశం ఎందుకు చేస్తున్నాడు? అసలు ఎందుకు వస్తున్నాడు? చిన్న గాడిద పిల్ల మీద కూర్చొని ఎందుకు వస్తున్నాడు? అయోమయ స్థితి, తెలియని పరిస్థితి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, శిష్యులు వినండి మాట. 3.5 సంవత్సరాలు తర్ఫీదునిచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు వారికి. 3.5 సంవత్సరాలు తర్ఫీదిచ్చాడు. అందరికంటే కూడా వీరు యేసయ్యతో ఉన్నాడండి. ఉన్నారు ఈ ప్రజలు, ఈ శిష్యులు 12 మంది. యేసుక్రీస్తు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్ని మాటలు చెప్పాడు, ఎంత బోధించాడు, ఏం చేశాడు. ఆయనతో తిన్నాడు, ఆయనతో నిద్రపోయారు, ఆయన కళ్ళారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూశారు. కానీ దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయోమయ స్థితి, అపస్మారక స్థితిలో మీరున్నారు. తెలియక అందుకనే రాయబడింది ఆ మాట. ఏమనుంది చూడండి, ఆ మాట ఎంత బాగుందో పిల్లరా. వారు 16వ వచనం, ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేని పరిస్థితిలో వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు పుట్టుక క్రైస్తవుడివి, నీవు పుట్టుక క్రైస్తవురాలు కావచ్చు, లేక 3-4 సంవత్సరాల క్రితం యేసయ్యని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు, మర్మాలు నువ్వు గ్రహిస్తున్నావా? ఇంకా గ్రహింపలేనటువంటి స్థితిలో ఉన్నావా? ఎలా ఉన్నావు? దేవుని సత్యాలు తెలుసుకుంటున్నావా? ఏదో వచ్చి విని వెళ్ళిపోతున్నావు అంతేగాని ఒక గ్రహింపు ఉందా నీలో? అసలు దేవుని వాక్యం అంటే ఏమిటి? ఎందుకు వస్తున్నావు ఆయన ఆరాధనకి? మందిరానికి ఎందుకు వస్తున్నావు? అసలు క్రైస్తవులుగా ఎందుకు చేయబడ్డాం? యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆ దేవాది దేవుడు మానవ రూపంలో ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? జయప్రవేశం చేస్తూ ఉన్నాడు. గాడిద మీద కూర్చొని వస్తా ఉన్నాడు, చిన్న గాడిద. ఎందుకు? ఆ శిష్యులు 3.5 సంవత్సరాల తర్ఫీదు పొంది కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు, ఇంకా అయోమయ స్థితిలో ఉన్నారు. నువ్వు ఉన్నావా? ఈ స్థితిలో ఉన్నావేమో. ఇంతకాలం యేసయ్యను నమ్ముకొని ఆరాధనకు వస్తూ ఆయన్ని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడిగా పేరు సంపాదించుకొని, ఏం పేరు? క్రైస్తవులు అనే పేరు సంపాదించుకొని కూడా తెలియలేని, అంటే అపస్మారక అయోమయ స్థితిలో, ఇంకా దేవుని సత్యాలు, ఆయన ప్రవచనాలు, ఆయన లేఖనాన్ని గ్రహింపలేని పరిస్థితిలో, అయోమయ స్థితిలో ఇంకా ఉన్నావేమో. జాగ్రత్త సుమ. ఇది 2వ గుంపు. అయితే ఒకటి వినండి, శిష్యులు ఆ సమయంలో అయోమయ స్థితిలో ఉన్నారు, అపస్మారక స్థితిలో ఉన్నారు. కానీ తర్వాత తెలుసుకున్నారు, యేసుక్రీస్తు ప్రభువు మరణించి పునరుద్ధారుడై ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుని మాటలు విని పరిశుద్ధాత్మతో నింపబడి వారి జీవితాలు మారాయండి. యేసయ్య కొరకు తమ ప్రాణాలే అర్పించారు. ఆ స్థితికి వెళ్ళిపోయారు వారు. అంటే అపస్మారక స్థితిలో నుండి, ఈ అయోమయ స్థితిలో నుండి సత్యాలు తెలుసుకొని యేసయ్య కొరకు తమ ప్రాణాలు పెట్టేవారుగా, హతసాక్షులుగా మారిపోయారు. అందులో ఒకరు మన భారతదేశానికి వచ్చిన తోమా, యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులలో ఒకటి. అందుకని మన భారతదేశానికి సువార్త వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాయి పరిస్థితిగతులు? ఇంకా ఆయన వాక్యాన్ని
మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నామేమో, జాగ్రత్త సింహ. ఇది రెండవది. మూడవ గుంపు చూద్దాం. ఈ పండుగకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ జయప్రవేశం, యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు ఒకరేమో ఉత్సాహభరితంగా ఆయన ఆరాధిస్తూ ఉన్నారు, ఇంకొక గుంపేమో అయోమయ స్థితిలో ఉన్నారు, అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇంకొక గుంపు చూద్దాం. 17వ వచనం నేను చదువుతున్నాను, గమనించిన పిల్లలు. 17వ వచనం దయచేసి చూడండి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉన్న జనులు సాక్ష్యమిచ్చిరి. ఇది ప్రకటించే వారి గుంపు. లాజరు మృతి పొంది తిరిగి లేచాడు. దే ఆర్ ప్రొక్లైమింగ్ గ్రూప్. వారు సువార్తను ప్రకటించే వారి గుంపుగా ఉంది. అవును, అందరూ ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఏమని? ఇదిగో మేము చూసాం లాజరు సమాధిలో చచ్చిపోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రమ్మనగానే పిలవగానే వచ్చాడు. రేత వస్త్రములతో ఇప్పుడు బతికాడు. కట్టబడిన ఆయన వేత వస్త్రములు విడిపించబడ్డాయి. చచ్చినోడు లేచాడు. ఈనాడు నువ్వు ప్రకటిస్తున్నావా ఆయన సువార్తను? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, సర్వమాలి వాళ్ళ కొరకై మరణించి సమాధిలో లేడు కానీ తిరిగి లేచాడు. మరి చెప్తున్నాము మనం ఆయన సువార్తను. ఈ సువార్తను చెప్తున్నాము. ఆ గుంపులో అయితే ఒక గుంపు లాజరు, కేవలం లాజరు చచ్చిపోయినోడు గురించి సువార్త ప్రకటిస్తుంటే, నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి మృత్యుం చేయడి తిరిగి లేచిన యేసయ్య గురించి నువ్వు చెప్తున్నావా? సువార్తను ప్రకటిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృత్యుం చేయడి 40 రోజులు తన శిష్యులకు, విశ్వాసులకు కనబడి, అయ్యో ఈ బిడ్డలు ఏమైపోతారని వాళ్ళని బలపరిచి పరలోక రాజ్యానికి వెళుతూ ఒక మాట చెప్పాడు. ఏమని? గో అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు హోల్ వరల్డ్. వెల్లుడి సమస్త జనులకు నా సువార్తను ప్రకటించుడి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, కనీసం ఒక్కరైనా చెప్తున్నావా మనం? చూడండి పాస్టర్ గారు, మా బాధలు మాకు అయ్యాయి, నేను ఆడ చెప్పాలి అనుకుంటున్నారా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి చివరిసారిగా మన ప్రియులు ఎవరైనా చనిపోతూ ఒక మాట చెబితే ఖచ్చితంగా దాన్ని చేస్తాం. మరి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి నిన్ను నన్ను తీసుకొని వెళ్ళడానికి వస్తున్న యేసయ్య మరణం కొరకు, ఆయన మరి జననం, శ్రమలు, మరణం, పునరుద్ధానం, రాకడ కొరకు ఆయన గురించి ఈ సువార్తను ప్రకటిస్తున్నామా? ఆ గుంపులో వాళ్ళు లాజరు మరణించి బ్రతికిన సంగతి చెబుతూ ఉంటే యేసయ్య కొరకు నువ్వు చెప్పాలి, నేను చెప్పాలి, మనం చెప్పాలి. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు. ఇదిగో తిమోతితో అంటాడు, నీవు సువార్త పరిచర్య కూడా చెయ్యి అంటాడు. సువార్త పరిచర్య కూడా చెయ్యి. మన బాధ్యత అండి. రక్షింపబడిన నీకు, నాకు, మనందరికీ ఈ బాధ్యత ఉన్నది. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో ఒక భాగంలో ఒక మాటలు అంటాడు. ఏమంటాడు? ఇదిగో యేసయ్య వచ్చు పర్యంతం వరకు మీరు ఏం చేయాలి? ఆయన సువార్తను ప్రకటించుడి. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. దేవుడు బిడ్డలారా, ఆయన అనుకుంటే ఏమన్నా చేయగలరు. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలరు. కానీ నీకు, నాకు, మానవులుగా మనకు ఒక అవకాశం ఇచ్చాడు. సదవకాశం ఇచ్చాడు. మంచి అవకాశం. ఏమిటంటే దేవదూతలకు లేని భాగ్యాన్ని. ఏమంటే ఒక్క దూతకి సెలవిస్తే చాలా అయిపోద్ది, ప్రపంచం అందరూ తెలిసిపోద్ది. కానీ
ఆ ధన్యత దేనికి పనికిరానటువంటి మనకు మానవుల మనకు ఇచ్చాడండి. ఆ బాధ్యత, ఆ ధన్యత సద్వినియోగం చేసుకోవడం ఏమి లేదు. ఈ గుంపులో ఉన్నావా? మరి ఈ గుంపులో ఉన్నావా? మూడో గుంపులో నువ్వు ఉన్నావా? లేకపోతే ఇప్పుడే ఈ క్షణమన్నీ ఏం చేయాలంటే ఈ గుంపులోకి రావాలి. ఇది మూడవది. నాలుగో గుంపు చూద్దాం. ఈ 27 లక్షల మందిలో నాలుగో గుంపు ఎలాగో చూద్దాం. 19వ వచనం నేను చదువుతున్నాను, గమనించినట్లుగా 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ఏమనుకున్నారు వాళ్ళు? పరిసయ్యులు అంటున్నారు, ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు, మన ప్రయత్నములు ఎట్లో నిష్ప్రయోజనమైపోయాయి. ఇంత ప్రయత్నం చేశాం. ఈ గుంపుకి ఏం పేరంటే క్రూరమైన గుంపు. దే ఆర్ క్రూయల్ గ్రూప్. క్రూరమైన గుంపు ఈ గుంపు. దీనికి ఆజ్యం పోసిన వారు ఎవరంటే ప్రధాన యాజకులే. యాజకులు, ఆనాటి యాజకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, మత అన్నీ తెలిసి వీళ్ళు ఈ ట్రాన్స్లేషన్స్లో చూస్తూ ఉంటే క్రూయల్ అనే మాటకు కొన్ని అర్థాలు ఇంకా వివరంగా చూస్తూ ఉంటే ఒక మాట తగిలిందండి, చాలా మంచి మాట వీళ్ళ గురించి. మంచి అని తెలిసి కూడా, ఇది మంచిది అని తెలిసి కూడా మంచి చేయలేదు. ఇది చెడ్డదే చేయకూడదని తెలిసి కూడా చెడ్డ పనులు చేశారు. ఏమిటంటే వీళ్ళకున్న కక్ష, పగ, అసూయ. బికాస్ దే ఆర్ క్రూయల్ మైండెడ్ పీపుల్. క్రూరమైన గుంపు ఇది. వీళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదండి, మహాముదురులు. జ్ఞానము కొట్టొచ్చినంత ఉంది, కావాల్సినంత ఉంది ఈ మనసులో వారికి. ఎందుకంటే అన్ని అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి. ఏది మంచో ఏది చెడో తెలిసి వీళ్ళకి. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు తెలియనిది ఏముందండి వాళ్ళకి. తెలిసి తప్పు చేస్తూ ఇంకా వీళ్ళ గురించి రాయబడిన మాటలు ఏమిటంటే వారిని బాధపరుస్తూ ఆ వ్యక్తిని సంతోషించే వాళ్ళంట. ఆ బాధలు చూసి, వాళ్ళ బాధలు చూసి వీళ్ళు సంతోషించే వాళ్ళంట. ఎంత క్రూరత్వము చెప్పండి. ఇది ఒక గుంపు అన్నమాట. ఏమిటి ఈయనకి ఇంత క్రూరత్వం ఎందుకు పెరిగిందంటే వీళ్ళు చేయలేని పని యేసయ్య చేశాడు. ప్రజలకి అర్థవంతంగా వాక్యం చెప్పేవాడు, ప్రజలకి బోధించేవాడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. వారు చేయలేనటువంటి మంచి కార్యాలు చేశాడు. అది వాళ్ళ బాధ అంతా కూడా. వాళ్ళ బాధ అంతా కూడా ఏమిటంటే వాళ్ళకున్న పేరు ప్రతిష్టలు మంట కలిసిపోతున్నారు. అందుకనే ఆవేశంతో ఊగిపోయారు వాళ్ళు. దే ఆర్ క్రూయల్ మైండెడ్ గ్రూప్. క్రూరమైన గుంపుకు చెందిన వారు ఈ గుంపు. నామా ఇక్కడ మనలో ఎవరైనా అటువంటి వారు చాలా ప్రమాదం సుమా. ఒకరోజు వస్తుంది, దేవుడు కూడా ఏం చేయలేడు, నేను రక్షించలేడు. ఇది సత్యం. కఠినమైన హృదయం, క్రూరమైన మనస్తత్వం తీసివేసుకుంటే నువ్వు ధన్యుడివి, ధనిరా. ఎందుకంటే ఒకరోజు వస్తుంది. క్రూరత్వం చాలా భయంకరమైంది. మీకు తెలుసు, క్రూరత్వం కలిగిన హిట్లర్ ఏమైపోయాడు? తనకు తానే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇది నమ్మండి, చరిత్రలో మీరు ఎవరినైనా చూసుకోండి. క్రూరత్వం కలిగి జీవించిన వాళ్ళందరూ కూడా వారికి వారు ఎవరో చంపలేదు, వాళ్ళ కాలే చచ్చిపోయారు. అంటే అంత భయంకరమైందన్నమాట క్రూరత్వం. అందుకనే
పదే పదే యేసుక్రీస్తులో చెప్పిన మాట ఏంటంటే మారు మనసుకోండి, కఠిన హృదయాలను తీసివేసుకోండి, మెత్తని హృదయం కలిగి జీవించండి. ఇది మంచిదండి. మనం ఎంత మంచి మనసుతో ఉంటామో దేవుడు కూడా మనల్ని అంతగా మంచితో మనల్ని కాపాడుతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. క్రూరత్వం కలిగి జీవించామా ఎప్పుడుకైనా దెబ్బే, ఎప్పుడుకైనా ప్రమాదమే. ఉన్నామా మనం ఆ గుంపులో ఉన్నామా? జాగ్రత్త తీసుకోవాలి. 4 గుంపులు చూసాం. చివరిది చెప్పి నేను ముగించబోతున్నాను. 5వ గుంపు చూడండి. 18వ వచనం చూడండి పిల్లరా. 18వ వచనం. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయినటువంటి లాజరుని బ్రతికించాడు, చనిపోయిన వాడిని లేపాడు. ఈ ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని చూసి ఇంకొంతమంది గుంపు, అనగా ఈ 27 లక్షల మందిలో ఇంకొక గుంపు ఎక్కడికి వెళ్ళారు? ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళారు. ఎదుర్కోవడానికి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు సత్యమైన దేవుడు, స్వచ్ఛమైన దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన సమర్థుడు. లాజరు మరణించిన లాజరుని బ్రతికించిన దేవుడు నా జీవితంలో కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలడు. దీనికి బిలీవర్స్ గ్రూప్ అని పెట్టుకున్నారు. అంటే విశ్వాసుల గుంపు. ఆయనను ఎదుర్కొనబోయారు అద్భుతాలు చేసిన యేసయ్యను. ఎందుకంటే మా జీవితంలో కూడా ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య నమ్ముకున్నటువంటి నీవు ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చేయగలిగిన సమర్థుడని నమ్ముతున్నావా? నమ్మితే నువ్వేం చేయాలంటే ఆయన ఎదుర్కోవడానికి రావాలి. ఇంకొక మాట చెప్పనా, కేవలం ఈ అద్భుతాల ఆశ్చర్యకార్యాల గురించి, దీని లోకం గురించి అద్భుతాల ఆశ్చర్యాలు ఇది కాదండి. ఇది ఎక్కడైనా దేవుడు చేస్తాడు మన జీవితంలో, ఎలాగైనా చేస్తాడు. అద్భుతాల ఆశ్చర్యాలు చేయగలిగిన సమర్థుడు మన కోసం కాకపోతే ఇంకెవరు చేస్తాడంటే ఆయన. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, ఇదిగో ఆయన సొంత కుమారుడిని మనకి అనుగ్రహించిన దేవుడు మన కొరకు మిగతాయి చేయడా అంటాడు. అందులో సందేహం లేదు. అది పక్కన పెట్టండి, అది కాదు. ఇప్పుడు మనకు పరలోక రాజ్యానికి ఇవ్వడానికి, పరలోక రాజ్యాన్ని మనకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన త్వరగా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధమా? సరే, ఆనాడంటే ఆ గుంపులో ఈ 27 లక్షల మందిలో ఒక గుంపు ఆ అద్భుతాలు ఆశ్చర్యకాలు చేశాడు, లాజరు చనిపోయాడు, లేపాడు, ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు లేడు. ఇక్కడ లేడంటే ఇన్ ద సెన్స్ ఇంకొక రకంగా అర్థం చేసుకోమాట. ఉంటాడు ఆయన, సర్వంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు. అది కాదు విషయం. చెప్పే విషయం ఏంటంటే, పరలోక రాజ్యం నుంచి ఆయన బిడ్డల్ని ఆయన కొరకు నిరీక్షిస్తూ, ఆయన కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న బిడ్డల్ని త్వరగా రాబోతూ ఉన్నాడు తీసుకొని వెళ్ళడానికి. మరి నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ గుంపులో ఉన్నావా? ఇంకా అవిశ్వాసులుగా జీవిస్తూ ఉన్నావా? ఈ విశ్వాస గుంపులో ఉన్నావా? ఉంటే ధనిడివి, ధనిరాలువి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నేను ముగిస్తున్నాను. 5 విషయాలు. ఆనాడు పస్కా పండుగకు వచ్చినటువంటి జనాభా ఇంచుమించు 27 లక్షల మంది. ఈ 27 లక్షల మందిలో 5 గుంపులు మనం చూస్తాం. ఒక గుంపు, ఏం గుంపు? కేకలు, ఆనందముతో, ఆర్భాటముతో ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఆయన మహిమపరిచారు. నీ పరిస్థితి ఎలాగుంది? ఈ గుంపులో ఉన్నావా నువ్వు? లేకపోతే వచ్చి ఎందుకు ఆలస్యం? నీకు మరలా జ్ఞాపకం చేస్తాను. ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటాను.
ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, స్తుతి స్థితిగతుల్ని మారుస్తుంది. ఇది సత్యము, ఇది సత్యము. నీ జీవితంలో నిజంగా ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు, ఆర్భాటము చేయి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నాకెందుకులే నిలబడమాకండి, దయచేసి 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 ఆయన్ని ఆరాధించండి. ఆర్భాటంతో, చప్పట్లు కొడుతూ, ఉత్సాహంతో ఆయన ఆరాధించండి, స్తుతించండి. నువ్వు ఆ గుంపులో లేకపోతే త్వరగా ఈ గుంపులోకి నువ్వు రావాలి. రెండవ గుంపు మనం చూసా, ఏమిటా గుంపు? అపస్మారక స్థితిలో, అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాలు ఆయనతో జీవించిన ఆ శిష్యులు ఏమైపోయారంటే తెలియని స్థలం, ఇంకా తెలియని స్థితిలో వారు ఉండిపోయారు. దేవుని లేఖన భాగాలు తెలియలేక వాళ్ళు ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినాక అప్పుడు తెలుసుకున్నారు, దేవుని బిడ్డ నువ్వు ఇంకా ఇంతకాలం నువ్వు పుట్టుక క్రైస్తవుడు, పుట్టుక క్రైస్తవుడు అయ్యిండు కూడా నువ్వు దేవుని గురించి తెలుసు, ఇంతకాలం నువ్వు ఆయన ఆరాధించడానికి వస్తున్నావు, ఆయన నమ్ముకున్నావు, ఇంకా ఆయన లేఖన భాగాలు తెలియకపోతే ఎలాగా? అపస్మారక స్థితిలో ఉన్నావేమో. అక్కడి నుంచి ఏం చేయాలి? వచ్చేయాలి, ఆ గుంపులోకి బయటకు వచ్చా. మూడవది ఏమిటది? అమ్మా, ప్రకటించే, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జననం, శ్రమలు, మరణం, పునరుద్ధానం, రెండో రాకడ, ఈ సువార్తను ప్రకటించారు. వాళ్ళు ప్రకటించారు. లాజరు మరణించి తిరిగి లేచిన ఆ విషయాన్ని ప్రకటించారు. ఈనాడు యేసయ్య సువార్తను ప్రకటించారు. ఈ గుంపులోకి వచ్చేయాలి, ఈ గుంపులోకి వచ్చారు. ఇది దీవెన, ఇది ఆశీర్వాదం. 4వ మనం చూసాం, ఏమిటది? క్రూరమైన గుంపు. చెప్పే విషయాలన్నీ కూడా ఆనాటి యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలు, వీరందరూ కూడా కక్షతో, పగ సాధించాలన్నదే అసూయ చేత. ఎలాగ సిలువేయ, ఎప్పుడు పట్టుకోవాలి, ఎక్కడ దొరుకుతాడు, ఎదురు చూస్తూ అబద్ధ సాక్ష్యాలు చెప్పి మొత్తానికి వాళ్ళు చేయాల్సింది చేశారు. ఉన్నావా ఈ గుంపులో? ఎవరైనా ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు బయటకు వచ్చేయాలి. గుంపులో ఉన్నావా? గుంపులో ఒకరోజు వస్తుంది, దేవుడు కూడా నిన్ను రక్షించలేదు. ఇది 4వ గుంపు. 5వ గుంపు ఏమిటి? విశ్వాసుల గుంపు. యేసయ్య రాకడ కొరకు ఎదురు చూసే గుంపు. దేవుని బిడ్డలారా, అద్భుత కార్యం లాజరు చనిపోయి తిరిగి లేపాడు. యేసయ్య ఎదుర్కోవడానికి వెళ్ళారు. ఈనాడు నీ కొరకు, నా కొరకు యేసయ్య త్వరగా రాబోతున్నాడు. మరి ఎదురు చూసేవారు గుంపులో ఉన్నావా మనం? ఇందాక మొదటి భాగంలో కీర్తన గ్రంథంలో మనం చదవగా విన్నాం. ఏమిటది? ఆ మాట చూసుకొని నేను ముగిస్తాను. ఒకసారి చూడండి, 118వ సంకీర్తన 19వ వచనం. అక్కడ ఒక మంచి మాట రాయబడింది, నేను మీకు చదువుతున్నాను. 118వ సంకీర్తన 19వ వచనం ఏముంది అక్కడ? నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నీతి గుమ్మములు నేను వచ్చినట్లు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జయప్రవేశము, యెరూషలేము జయప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. ఇంకొక మాట కూడా చూద్దాం. కీర్తన ఇందాక ఉత్తర ప్రదేశ్ భాగంలో మనం చదువుకున్నాం కదా, 24వ సంకీర్తన ఏమిటి? 7వ వచనం చూడండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. గుమ్మములారా అన్నాడు, రెండవది పురాతనమైన తలుపులారా. అక్కడ యెరూషలేము జయప్రవేశం. దీనంతటినీ ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఈ తలుపులు, ఈ యొక్క గుమ్మములు, ఇదంతా దేనికి సాదృశ్యం అంటే మీ హృదయానికి, నా హృదయానికి, మన హృదయాలకు సాదృశ్యం. ఆయన ప్రవేశించినట్లు ఏం చేయాలి? మరి పిలవాలి, ఆహ్వానించాలి. ఆయన ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి యేసయ్యను ఏం చేయాలి?
ఆహ్వానించాలి నీ హృదయంలోకి. విస్తున్నందు దేవుని బిడ్డ, అక్కడ ఒక మాట ఉంది, పురాతనమైన, అంటే దాని అర్థం ఏంటి? పాడైపోయి విశ్వాస జీవితంలో భ్రష్టులైపోయినటువంటి మీరు ఏం చేయాలి? ఇప్పుడు నూతనముగా కావాలి, లేయాలి, లేచి యేసుని ఆహ్వానించు. అదనమాట దాని అర్థం. పురాతనమైన తలుపులారా, ఈ ఎంతకాలం మీ హృదయాలను మూసుకుంటారు ఆయన రాకుండా? తెరవండి మీ హృదయాలను. యెరూషలేము జయపడే విషయం ఎందుకు వెళ్ళాడు ఆయన? యెరూషలేము ప్రజల్ని ఆశీర్వదించడానికి, యెరూషలేము ప్రజలను దీవించడానికి వెళ్ళాడు ఆయన. ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆయన ఆహ్వానించాల్సింది బదులు ఆవేశంతో ఊగిపోయాడు. ఎంత దౌర్భాగ్యమైన విషయం ఆలోచన చేయండి. ఈనాడు మా పరిస్థితి లేక ప్రార్థన చేసుకుందాం. ఆలోచించండి, ఆలోచించుకోండి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం స్థుతులు స్తోత్రములు. ఆనాడు 2000 సంవత్సరాల క్రితం మా రక్షకుడు నుండి మీకు మాట్లాడుకుని యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము జయప్రవేశం వారిని ఆశీర్వదించడానికి, యెరూషలేము ప్రజలందరినీ దీవించడానికి, ఆశీర్వదించడానికి బయలుదేరి వెళ్తుంటే ఆనాడు ఆనాటి ప్రజలు ఆ పండుగకు వచ్చిన ఇంచుమించు 27 లక్షల మంది జనాభాలను మిమ్మల్ని ఆరాధించలేకపోయారు, ఆహ్వానించలేకపోయారు. ఆనందముతో వారు కేకలు వేసి మహిమపరచలేకపోయారు, ఆవేశముతో ఊగిపోయారయ్యా. ఎంత దౌర్భాగ్యమైన విషయం. 5 విషయాలు మాత్రం మాట్లాడారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా, మిమ్మల్ని ఆరాధన చేయకుండా ఉన్న గుంపులు ఎవరైనా ఉన్నారేమో, వారు ఆరాధించారు. ఒక గుంపు ఉంది మా బిడ్డలో, ఆ గుంపులో చేర్చండి నాయన. మరొక గుంపును మేము చూస్తూ ఉన్నాం అయోమయ స్థితిలో. శిష్యులు అనేక సత్యాలు తెలుసుకోవాల్సిన వారు, లేఖనాలు తెలుసుకోవాల్సిన వారు అయోమయ స్థితిలో ఉన్నారు. తర్వాత తెలుసుకున్నారయ్యా, మా ప్రియులను ఒక్కసారి దర్శించండి అయ్యా. ప్రతి లేఖనాలలో ఉన్న సత్యాలు బయలుపరచండి, తెలుసుకునే కృపను అనుగ్రహించండి, తెలుసుకుని నడుచుకునే భాగ్యం కలుగు చేయండి. 3 గుంపులు కూడా మేము చూస్తూ ఉన్నాం. సువార్తను ప్రకటించేవారుగా ఉన్నారు ఒక గుంపులో, 3వ గుంపులో. మీ బిడ్డలమైన మాకు ఆ ధన్యతను కలుగు చేయండి నాయన. ఎంత గొప్ప భాగ్యము నాయన మీ యొక్క సువార్తను ప్రకటించడం. ఎంతమంది అయితే బిడ్డలో నాయన మీ సువార్తను ప్రకటించే ఆ ధన్యత మాకు దయచేయండి. ప్రార్థన చేస్తున్న బిడ్డలను దర్శించండి నాయన. 4వ గుంపును మేము చూస్తున్నాం. క్రూరమైన గుంపు. ఎట్లా చంపేద్దామా ఆయన్ని, ఎట్లా నాశనం చేద్దామా, ప్రయత్నం ఆలోచనలు వెతుకుతూ చివరికి చంపేశారు. క్రూరమైన గుంపు. మీ బిడ్డలమైన మేము అలా ఉండకూడదని మీ వాక్యంలో మీరు సెలవించారు. క్రూరత్వం, క్షీణత్వం కొరకే కనుక మీ బిడ్డలమైన మేము
క్షీణించిపోవాలని మీ చిత్తం కాదు, మారు మనసు పొందాలన్నదే మీ చిత్తం. కనుక మా బిడ్డల్ని వాక్యం వీక్షిస్తున్న, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. మెత్తని హృదయాలు కలిగి జీవించే భాగ్యము కలుగు చేయండి. అయ్యా, అలాగే మేము వాక్యంలో చూస్తున్నాం, ఆ తండ్రి మరి విశ్వాస గుంపును చూస్తూ ఉంటాం. ఆనాడు లాజరు చనిపోయినప్పుడు, బ్రతికించేటప్పుడు అయ్యా ఎదుర్కోవడానికి వారు వచ్చారు. ఈనాడు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో వస్తూ ఉంటాడు. ఆ గుంపులో మేము కూడా ఉండాలి. ఎదుర్కొనే గుంపులో, విశ్వాసుల గుంపులో మేము కూడా ఉండాలి. అయ్యా, మాకు మారు మనసు దయచేయండి. ఈ ధన్యత మాకు అనుగ్రహించండి అని ఎంతమంది అయితే బిడ్డలు ప్రార్థిస్తున్నారు. ఒక్కొక్కటి, ప్రతి ఒక్కరి యావత్ సంఘాన్ని సత్యపల్లి పట్టణ వస్తుంది. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించి ఫలించేయమని ఈ మనవులను స్థుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రావాలన్నటువంటి నా జలేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొని సుతమ్మ తండ్రి. గర్లస్య దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు బిడ్డలాంటి సమయంలో కానుకలు సమర్పిస్తూ ఉంటుండగా, పరిచారకులు ముందుకు వచ్చి కానుకలు సేకరిస్తూ ఉంటుండగా, సంఘ నాయకుడు 441 మా అందరికీ నావన్నీ అంగీకరించి దేవుని పాట మార్గంగా కానుకలు సేకరించబడతారు.